తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ టాకింగ్ పాయింట్ విత్ కవిత. రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ జేఏసీ నేతల మధ్య జరిగినటువంటి చర్చలు సఫలమయ్యాయి. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం 11% పీఆర్సీ ఇచ్చేందుకు సర్కార్ అంగీకరించింది. దీంతో పాటుగా కమిటీ గుర్తింపు సంఘం ఎన్నికలకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. తెలంగాణ ప్రజలకు, ఆర్టీసీ ప్రయాణికులకు ఇది నిజంగా పెద్ద ఊరటనిచ్చే వార్త. గత 3 రోజులుగా కొనసాగుతున్న ఆర్టీసీ కార్మిక సమ్మెకు ఎట్టకేలకు తెరపడింది. డిమాండ్లు పరిష్కరించాలంటూ సమ్మె బాట పట్టిన ఆర్టీసీ ఉద్యోగ సంఘాల జేఏసీతో ప్రభుత్వం సుదీర్ఘంగా చర్చించింది. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధ్యక్షతన సచివాలయంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్బాబు, వివేక్, అడ్లూరి లక్ష్మణ్ జేఏసీ ప్రతినిధులతో సుదీర్ఘంగా చర్చలు జరిపారు. ఈ భేటీకి సీఎస్ రామకృష్ణారావు, ప్రత్యేక సీఎస్ వికాస్ రాజ్ హాజరయ్యారు. ప్రభుత్వం నుంచి సానుకూల నిర్ణయం రావడంతో సమ్మె విరమిస్తున్నట్లుగా కార్మిక సంఘాలు ప్రకటించాయి. శుక్రవారం అర్ధరాత్రి నుంచి యథావిధిగా సిబ్బంది అంతా విధుల్లో చేరినట్టుగా కార్మిక సంఘ నేతలు వెల్లడించారు. ప్రభుత్వం ఆర్టీసీ సమస్యలపై చర్చించి సానుకూల నిర్ణయాలు తీసుకుంది. ఆర్టీసీ గుర్తింపు ఎన్నికలు నిర్వహించుకోవడానికి ప్రభుత్వం అంగీకరించింది. 2021 పే స్కేల్ అమలుపై కూడా సానుకూలత వ్యక్తమైంది. ఇక ఆర్టీసీలో ప్రజాస్వామ్యబద్ధంగా గుర్తింపు సంఘాల ఎన్నికలు నిర్వహించడానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎన్నికలకు ఏర్పాట్లు చేయాలని ఆర్టీసీ యాజమాన్యాన్ని ఆదేశించారు ప్రభుత్వం. దశాబ్ద కాలంగా పెండింగ్ లో ఉన్న విలీనంపై సుదీర్ఘంగా చర్చించాం. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీన ప్రక్రియకు కమిటీని కూడా ఏర్పాటు చేశాం. అనేక అంశాల తర్వాత ఆర్టీసీ కార్మికులకు 11% పీఆర్సీని ప్రకటించామంటూ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అనౌన్స్ చేశారు. ప్రతిపక్షాలు రెచ్చగొట్టిన కార్మికులు సంయమనం పాటించారని, అందుకే సమస్య పరిష్కారం సులభమైందని మంత్రి పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యానించారు. డిమాండ్లకు ప్రభుత్వం సానుకూలంగా స్పందించడంపై ఆర్టీసీ జేఏసీ నేతలు హర్షం వ్యక్తం చేశారు. కార్మికుల ఆర్థిక, వృత్తిపరమైన సమస్యలపై సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రులు, అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. సమ్మెను విరమిస్తున్నట్లుగా ప్రకటించారు. ఈ రోజు తెల్లవారు నుంచి విధుల్లో చేరుతున్నట్టుగా అనౌన్స్ చేశారు. సమ్మె విరమణ ప్రకటన వెలువడగానే ఆర్టీసీ వీసీ ఎండీ వై నాగిరెడ్డి రంగంలోకి దిగారు. శనివారం తెల్లవారుజామున మొదటి షిఫ్ట్ నుంచే రాష్ట్ర వ్యాప్తంగా 100% బస్ సర్వీసులు అందుబాటులో ఉంటాయని ఆయన స్పష్టం చేశారు. ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి సంస్థ చింతిస్తోంది. ఇకపై ప్రయాణికులు తమ ప్రయాణాలను సురక్షితంగా ప్లాన్ చేసుకోవచ్చు అని నాగిరెడ్డి అన్నారు. శంకర్ గౌడ్ కుటుంబానికి 10 లక్షల సాయం, ఉద్యోగం ఇస్తున్నట్టుగా కూడా ప్రభుత్వం అనౌన్స్ చేసింది. సమ్మె నేపథ్యంలో ఆత్మహత్యకు పాల్పడిన డ్రైవర్ శంకర్ గౌడ్ కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. శంకర్ గౌడ్ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం, 10 లక్షల ఆర్థిక సాయంతో పాటు ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని ప్రకటించారు. శంకర్ గౌడ్ అంత్యక్రియలు పూర్తయ్యే విధంగా ఆర్టీసీ జేఏసీ నేతలు చొరవ తీసుకోవాలని పొన్నం ప్రభాకర్ కోరారు. ఆపత్కాలంలో రాజకీయాలు చేయవద్దని విపక్షాలకు ఆయన సూచించారు. ఇక శంకర్ గౌడ్ కుటుంబానికి ఆర్థిక సాయం చేసేందుకు ఆర్టీసీ కూడా ముందుకొచ్చింది. ఆర్టీసీ జేఏసీ నేతలు ఆ మేరకు నిర్ణయం తీసుకున్నారు. కార్మికుల వేతనం నుంచి 300 లేదా 200 ఇవ్వాలని భావిస్తున్నారు. ప్రతి ఉద్యోగి 300 ఇస్తే 1,30,00,000 రూపాయలు అవుతాయి. ఒకవేళ 200 రూపాయలే ఇస్తే 75 లక్షలు శంకర్ గౌడ్ కుటుంబానికి అందివ్వాలని ఆర్టీసీ జేఏసీ నేతలు నిర్ణయించుకున్నారు.